ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు తగ్గించి ఆ బాధ్యతలను తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కు అప్పగించినట్లు కనపడుతోంది. ఒక రకంగా చంద్రబాబు వ్యూహంలో భాగంగా పవన్ ను ఢిల్లీకి పంపి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో వేగిరంగా అడుగులు పడేందుకు ఒకంత ఆలోచన చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత వరుసగా చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు. ఆయన అనేకసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. కొంతవరకు నిధులను సాధించగలిగారు. ప్రధానంగా రాజధాని అమరావతికి నిధులను 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుండి పొందడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతిని సంపాదించగలిగారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలోనూ పురోగతి ఉండేలా చూడగలిగారు. కొత్త విమానాశ్రయాలను ఏర్పాటుపై కూడా అనుకున్నది చేసుకోగలిగారు. దీంతో పాటు విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ ముందడుగు పడింది. విశాఖ రైల్వే జోనల్ కార్యాలయానికి సంబంధించి టెండర్లను కూడా రైల్వే శాఖ నుంచి నోటిఫికేషన్ తెప్పించగలిగారు. ప్రతిసారి తానే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలపై ఒత్తిడి పెంచడం సరికాదు అని భావించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ బాధ్యతలను అప్పగించినట్లే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. మహారాష్ట్రలో చేసిన ఎన్నికల ప్రచారంతో పవన్ కళ్యాణ్ మోదీతో పాటు కేంద్ర మంత్రులకు కూడా మరింత చేరువయ్యారు. ఆయన సేవలను త్వరలో జరిగే ఇతర రాష్ట్రాల ఎన్నికలలోనూ ఉపయోగించుకోవాలి అని చూస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పంపి పని చక్కబెట్టాలి అని చంద్రబాబు ఆలోచించినట్లు తెలిసింది. అందులో భాగంగానే స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులను కలిశారు. పెండింగ్ ప్రాజెక్టులపై పవన్ చర్చించారు. దీంతో పాటు అదానీ వ్యవహారంలో ఏం చేయాలి అన్న దానిపై కూడా బీజేపీ ముఖ్య నేతలతో పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. అదానీతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. దీనిపై బీజేపీ పెద్దల ఆలోచన ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ ద్వారా అడిగి తెలుసుకొని తరువాత ఆ దిశగా అడుగులు వేయాలి అని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో ఢిల్లీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల తరచూ ఢిల్లీకి వెళుతూ ఉండడం వెనుక చంద్రబాబు ఆలోచనలే కారణమంటున్నారు. బీజేపీ పెద్దలను మెప్పించి, ఒప్పించి ప్రాజెక్టులను తెప్పించుకోవడంలో పవన్ కళ్యాణ్ సాయం చంద్రబాబు తీసుకున్నట్లే కనిపిస్తోంది.